వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ మనకి రఫ్గా 100 డేస్ ఉంది. ఈ 100 డేస్ని మనం ఎఫెక్టివ్గా ఎలా ఉపయోగించుకోవాలి అనేదే ఈ మాడ్యూల్ యొక్క సారాంశం. మనం ఈ 100 డేస్లో చదివే ముందు ఎలా చదవాలి, స్టెప్ బై స్టెప్, మనం టెస్ట్లు ఎప్పుడు రాయాలి, తర్వాత సిలబస్ ఎప్పుడు కంప్లీట్ చేయాలి, ఈ డీటెయిల్స్ గురించి ముందు చూసి తర్వాత 100 డేస్ ఆఫ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ని చూద్దాం. మనం అసలు ప్రిపరేషన్ ప్రాసెస్ ఎలా ఉండాలి అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఈ ప్రిపరేషన్ ప్రాసెస్ అనేది ఎప్పుడూ కూడా ఒకే విధంగా ఉంటుంది. ఎందుకు ఈ ప్రిపరేషన్ ప్రాసెస్ నేను చెప్తున్నానంటే, చాలామంది స్టూడెంట్స్ అసలు మీరు ఏమీ కాన్సెప్ట్ చదవకోకుండా ఎంసీక్యూస్ చేస్తే, ఈ తక్కువ టైంలో ఎంసీక్యూస్ చేస్తే మీరు ఎక్కువగా బెనిఫిట్ అవుతారు అని అనుకుంటే అది చాలా మిస్టేక్ అండి. టెస్ట్ అంటే ఏంటి? మీకు వచ్చిన దాన్ని చెక్ చేసుకునేది టెస్ట్. అలా కాకుండా ఏమీ సిలబస్ ఏమీ తెలియకోకుండా, కాన్సెప్ట్స్ ఏమీ తెలియకోకుండా, అసలు ఏమి ఇచ్చారు ఏమడుగుతున్నారో తెలియకోకుండా ఎంసీక్యూస్ని బట్టి పట్టడం వల్ల మీకు మిగిలేది శూన్యం. మీకు యాక్చువల్గా టెస్ట్లో వచ్చిన క్వశ్చన్స్ ఎప్పుడూ కూడా రిపీట్ కావు, ఆ కాన్సెప్ట్స్ రిపీట్ అవుతాయి. అంటే దాని అర్థం ఏంటి? టెస్ట్లో మిమ్మల్ని అడిగినప్పుడు ఆ కాన్సెప్ట్ని మళ్ళీ మీరు చదువుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. యాక్చువల్గా టెస్ట్ రాయకముందే చదువుకొని తర్వాతే టెస్ట్ రాయాలి. అలా కాకోకుండా టెస్టులు రాస్తున్నారు అంటే మీరు ఏమీ గెయిన్ చేయనట్టు లెక్క అనమాట. అసలు టెస్ట్ అనే పేరులోనే ఉంది కదా, అది టెస్ట్ అంటే మీకు వచ్చిన దాన్ని చెక్ చేసేది. రాకముందు చదవటం కోసం టెస్టులు రాసుకుంటే అది ఎలా మీకు ఉపయోగపడుతుంది? ఇది బిగ్గెస్ట్ మిస్టేక్ అనమాట. సో టెస్ట్ ఎప్పుడు రాయాలి, రివిజన్ ఎప్పుడు చేయాలి, అసలు ఏం చేయాలి అనేది స్టెప్ బై స్టెప్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ స్టెప్ ఏంటంటే అసలు సిలబస్ ఎక్స్ప్లెనేషన్ చూడాలి. అందుకని నేను ప్రజెంట్ ఎకానమీ సిలబస్ ఎక్స్ప్లెనేషన్, సైన్స్ అండ్ టెక్నాలజీ సిలబస్ ఎక్స్ప్లెనేషన్తో పాటుగా ఏపీ హిస్టరీ అండ్ పాలిటీ సిలబస్ ఎక్స్ప్లెనేషన్ కూడా సూన్ నేను ప్రొవైడ్ చేస్తాను. ముందు ఈ రెండు ప్రొవైడ్ చేశాను. ఎస్విఆర్ అకాడమీ స్టూడెంట్స్ నేను చెప్పిన ప్రాసెస్లో మీరు చదువుతూ ఉంటారు కాబట్టి ఈ ప్రాసెస్ని మీరు ఫాలో అవ్వండి. ముందు ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ సిలబస్ ఎక్స్ప్లెనేషన్ని చూడండి. ఆ సిలబస్ ఎక్స్ప్లెనేషన్లో ఎక్కడ ఇచ్చామో ఆ వీడియోస్ అంటే ఫోల్డర్ హౌ టు ప్రిపేర్ గ్రూప్ 2 అనే ఫోల్డర్లో ప్రొవైడ్ చేశాం. సో ఈ ఈవెన్ యూట్యూబ్లో కూడా మీకు ఉంది. ఎకానమీ సిలబస్ ఎక్స్ప్లెనేషన్ ఎస్విఆర్ అకాడమీ అని టైప్ చేయండి, వస్తుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ సిలబస్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంది. ఈ సిలబస్ ఎక్స్ప్లెనేషన్ వల్ల లాభాలు ఏంటంటే, ఏ ఏరియాస్ని కాన్సన్ట్రేషన్ చేయాలి, అసలు మనకి ఏం అడిగారు, మనం ఏమి చదవాలి అనేది పూర్తిగా అర్థమవుతుంది. అండ్ కరెంట్ అఫైర్స్ని లింకేజ్ ఎక్కడెక్కడ చేసుకోవాలి, ఏ పార్ట్స్లో ఇది ఇంపార్టెంట్ అనేది కూడా పూర్తిగా తెలుస్తుంది. మనకి ఇదొక థీమ్ వర్క్ అనమాట. అంటే పూర్తిగా మనకి ఎకానమీని అర్థం చేసుకోవాలి అంటే ఎకానమీని ఎలా చదవాలి అనేది పూర్తిగా ఇక్కడ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దాని ద్వారా ఎఫిషియెంట్గా వర్క్ చేయగలుగుతారు. అసలు ఏముందో తెలుస్తుంది, ఏ చాప్టర్కి ఏది లింకేజో తెలుస్తుంది, ఏ సోర్సెస్ నుంచి చదవాలో తెలుస్తుంది. ఇవన్నీ కూడా సిలబస్ ఎక్స్ప్లెనేషన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ అసలు మనకి సిలబస్ ఏంటో చూడాలి, దాని ఎక్స్ప్లెనేషన్ చూడాలి ఎక్స్పర్ట్ చేత. నేను కాకపోయినా మిగతా వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ మీరు సిలబస్ చూసి ఆ సిలబస్ని బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారా లేదా చూసుకోండి. ఆ ఎక్స్ప్లెనేషన్ చేసిన ప్రాసెస్ని మీరు బేస్గా తీసుకోవాలి. స్టెప్ 2, ఆ సిలబస్ ఎక్స్ప్లెనేషన్కి తగ్గట్టుగా క్లాసెస్ని చూజ్ చేసుకోవాలి. మీ ఇష్టం, మీరు ఏ క్లాసెస్ చూజ్ చేసుకున్నా కానీ ఆ సిలబస్కి తగ్గట్టు ఉన్నాయా లేవా చూసుకోండి అవి. సో ఆ క్లాసెస్ అనేవి ఆఫ్లైన్ అయి ఉండొచ్చు, ఆన్లైన్ అయి ఉండొచ్చు. ఎస్విఆర్ అకాడమీలో ప్రొవైడ్ చేసే క్లాసెస్ అన్నీ కూడా ఈ సిలబస్ని బేస్ చేసుకొని అరేంజ్ చేయబడతాయి. ఇప్పుడు ఆల్రెడీ ఎకానమీని అరేంజ్ చేసేసాం కంప్లీట్గా, ఏపీ హిస్టరీని అరేంజ్ చేసేసాం, పాలిటీ కొత్త క్లాసెస్తో ఈ మంత్ లాస్ట్కి నెక్స్ట్ మంత్లో అరేంజ్ అయిపోతుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ అరేంజ్ అవుతూ వస్తూ ఉంది. ప్రజెంట్ నేను క్లాసెస్ అప్లోడ్ చేస్తూ ఉన్నాను. ఆల్రెడీ ఉంది సిలబస్, దాన్ని చదివితే మీకు చాలా నాలెడ్జ్ వస్తుంది. కానీ సిలబస్ని బేస్ చేసుకొని క్లాసెస్ చెప్తూ మళ్ళీ అరేంజ్ చేసుకుంటూ వస్తామన్నమాట. సో ఇది మీ ప్రాసెస్. సో సిలబస్ ఎక్స్ప్లెనేషన్, సిలబస్ చూసిన తర్వాత క్లాసెస్ సపోర్ట్ తీసుకోవాలి. ఆ క్లాసెస్ సపోర్ట్ ఒకసారి పూర్తిగా ఎకానమీ అయిపోయింది, ఏపీ హిస్టరీ అయిపోయింది, సైన్స్ అండ్ టెక్నాలజీ అయిపోయింది, పాలిటీ అయిపోయింది. అప్పుడు ఏం చేయాలంటే ఒక్కసారి మళ్ళీ మీరు చదివిన దాన్ని రివిజన్ చేసుకోవాలి. ఎందుకంటే అండి సబ్జెక్ట్ వైజ్ చదువుతారు. ముందు ఎకానమీ చదువుతారు, సైన్స్ అండ్ టెక్నాలజీ చదువుతారు, లేదా ఏపీ హిస్టరీ చదువుతారు, పాలిటీ చదువుతారు. ఏ ఆర్డర్లో చదివినా మొత్తం చదవటం మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మొత్తం సిలబస్ కంప్లీట్ చేయడం మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ కరెంట్ ఈవెంట్స్ని యాడ్ చేసుకోవటం మోస్ట్ ఇంపార్టెంట్. దీన్ని ఎప్పుడు మర్చిపోవద్దు మీరు. సో ఈ మొత్తం సిలబస్ని కంప్లీట్ చేసాం. ఒక్కొక్క సబ్జెక్ట్ని చూస్ చేసుకొని దాన్ని అయిపోగొట్టి ఇంకొక సబ్జెక్ట్కి వెళ్తారు, దాన్ని అయిపోగొట్టి ఇంకో సబ్జెక్ట్కి వెళ్తారు.
ఇలా వెళ్ళిన తర్వాత మొత్తాన్ని కలిపి మళ్ళీ ఒకసారి కంప్లీట్గా రివిజన్ చేసుకుంటారు. ఎందుకంటే ఎకానమీ చదువుతారు, తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ చదువుతారు. ఇలా ఒక సబ్జెక్ట్ నుంచి ఇంకో సబ్జెక్ట్కి వచ్చేసరికి ఆ సబ్జెక్ట్లో కాన్సెప్ట్ మర్చిపోవచ్చు. అందుకని 4 సబ్జెక్టులకు సంబంధించి మొత్తం రివిజన్ మరోసారి చేస్తారు. రివిజన్ అయిపోయిన తర్వాత అప్పుడు టెస్టులకు రావాలండి. అప్పుడు గ్రాండ్ టెస్టులు ఓవరాల్గా మీరు రాసినట్లయితే ఎస్విఆర్ అకాడమీలో అప్రాక్సిమేట్గా 10 గ్రాండ్ టెస్టులను మేము ప్రొవైడ్ చేస్తాం. ఈ 10 గ్రాండ్ టెస్టులు మనకి 150, అంటే ఒక్కొక్క దాంట్లో 150 ఉంటాయి కదా, 300 MCQs. అవునండి. ఒక్కొక్క సబ్జెక్టుకి చెప్తాను నేను. ఒక్కొక్క సబ్జెక్ట్కి వచ్చేసి మనకి 75 MCQs ఉంటాయి ఒక్కొక్క టెస్ట్కి. 75 MCQs అంటే మన అకాడమీలో ప్రొవైడ్ చేసే టెస్ట్ సిరీస్ ఒక్కొక్క MCQ 5 MCQsతో సమానం. ఎందుకంటే స్టేట్మెంట్ వైజ్ అడుగుతాం కాబట్టి. అప్పుడు మీకు 75 × 5, సో 350 and 375. 375 మీకు ఒక్కొక్క టెస్ట్ నుంచి అడుగుతున్నట్టు క్వశ్చన్స్ ఇంటూ 10 అంటే 3750 క్వశ్చన్లు అడుగుతున్నట్టు ఒక్కొక్క సబ్జెక్ట్ నుంచి మొత్తానికి పూర్తిగా 10 గ్రాండ్ టెస్ట్లో ఈ 3750 క్వశ్చన్లు అడుగుతున్నట్టు అంటే దాని అర్థం ప్రతి కాన్సెప్ట్ కూడా కవర్ అవుతుంది అని అర్థం. చాప్టర్ వైజ్ అని మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. ప్రతి చాప్టర్ నుంచి కవర్ అయిపోతాయి ఈ 3750లో. అందుకని మేము పూర్తిగా సిలబస్ అయిపోయిన తర్వాత మా షెడ్యూల్ ప్రకారం మాత్రమే మేము ఈ 10 గ్రాండ్ టెస్టులని ప్రొవైడ్ చేస్తాం. ఈ 10 గ్రాండ్ టెస్టులని ఎప్పుడు ప్రొవైడ్ చేస్తాం? ఎగ్జామ్కి ఒక 20 days ముందు మేము ప్రొవైడ్ చేస్తాం. అప్పటి వరకు కూడా మేము ప్రొవైడ్ చేయం. చదవకోకుండా మేము గ్రాండ్ టెస్టులని ప్రొవైడ్ చేయం. మా దాంట్లో పూర్తిగా వీడియో క్లాసెస్ ఎంత టైం పడుతుందో మాకు తెలుసు. ఆ వీడియో క్లాసెస్ అవజేసిన తర్వాత మాత్రమే మేము గ్రాండ్ టెస్టులని ప్రొవైడ్ చేస్తాం. సో టెస్టులు చేసిన తర్వాత మళ్ళీ ఏమొస్తుంది? టెస్టుల్లో మనకు తెలియని ఉంటాయి. ఆ తెలియని వాటిని ఏవైతే ఉన్నాయో వాటిని కాన్సన్ట్రేషన్ చేసి ఆ ఏరియాస్ ఏవైతే మిస్ అయినాయో క్లాసెస్లో వాటిని మనం పూర్తిగా మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ చేసే ప్రాసెస్ పెట్టుకుంటాం. సో అది రీవెరిఫికేషన్. ఇలా మీరు చదివే ప్రాసెస్ని ఇలా మలుచుకుంటే తప్పితే మీరు సక్సెస్ అవ్వటం చాలా కష్టంగా మారుతుంది. నెక్స్ట్, అసలు ఈ 100 daysని నేను ఎలా ఉపయోగించుకోవాలి? ఎస్విఆర్ అకాడమీలో ప్రొవైడ్ చేసిన క్లాసెస్ నేను ఇచ్చే ఈ టైం టేబుల్కి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతాయి. అలా ప్రిపేర్ అవ్వండి. సపోజ్ ఎకానమీని మొత్తం మనం 100 daysలో 80 days ఫస్ట్ సిలబస్ కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఎకానమీని 20 days, ఓకేనండి. సైన్స్ అండ్ టెక్నాలజీ 20 days, ఇది స్టాండర్డ్ ప్లస్ కరెంట్ 2 కలిపి. అండ్ పాలిటీ ఒక 20 days, ఏపీ హిస్టరీ ఒక 20 days, ఇలా 80 days అయిపోతాయి. తర్వాత రివిజన్ మొత్తాన్ని కలిపి ఒక 10 daysలో రివిజన్ చేస్తారు. టెస్టులు మొత్తం 10 daysలో రివిజన్ టెస్టులు రాస్తూ 10 daysలో ఆ 10 టెస్టులు 10 గ్రాండ్ టెస్టులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క గ్రాండ్ టెస్ట్ రాస్తూ ఆ గ్రాండ్ టెస్ట్లో వచ్చిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా అర్థం చేసుకుంటూ రాని కాన్సెప్ట్స్ని మళ్ళీ చదువుతూ ఈ రీవెరిఫికేషన్ చేస్తూ టెస్టులను వెళ్ళిపోతూ ఉంటారు. ఇది ప్లాన్ ఆఫ్ యాక్షన్. అయితే ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్లో ఎస్విఆర్ అకాడమీలో ఎకానమీని ఫస్ట్ మొదలు పెట్టండి. సైన్స్ అండ్ టెక్నాలజీ ఉన్న వీడియోస్ అన్నిటిని చూసి ఏ రోజు అప్లోడ్ అవుతున్నా ఆ రోజు కరెంట్ వీడియోని చూస్తూ ఉండండి. పాలిటీ ప్రజెంట్ ఉన్న వీడియోస్ అన్నిటిని లెవెల్ 1 చూడండి. మీకు పాలిటీ కొత్త క్లాసెస్ కూడా సిలబస్ని ప్రకారం అరేంజ్ చేస్తూ ఈ మంత్ లాస్ట్ ఆర్ నెక్స్ట్ మంత్కి పూర్తిగా అప్లోడ్ అయిపోతాయి. ప్రజెంట్ ఉన్నాయి సిలబస్, కానీ కొత్త క్లాసెస్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. ఏపీ హిస్టరీ ఆల్రెడీ 5 chaptersలో 3 chapters కంప్లీట్గా ఉన్నాయి అండ్ చాలా డీటెయిల్డ్గా ఉండింది. సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళు మాత్రం కొంచెం అడ్జస్ట్ అవ్వండి. తెలుగు మీడియం వాళ్ళకి మాత్రం పూర్తిగా ఉంది. హిస్టరీ ఏ మీడియం అయినా అడ్జస్ట్ అవ్వచ్చు అనేది నా ఉద్దేశం. మిగతా క్లాసెస్ అన్ని బైలింగ్వల్ ఉంటాయని అప్పటికీ కూడా ఏపీ హిస్టరీ మాత్రం సో ఫస్ట్, సెకండ్, థర్డ్ చాప్టర్స్ మాత్రం కొంచెం తెలుగు ఎక్కువగా యూజ్ చేశారు. అయినా కానీ మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అయినా కానీ జస్ట్ వాటిని చూడండి, మీకు నచ్చిన బుక్ ఒకటి చదువుకుంటే సరిపోతుంది. ఏపీ హిస్టరీ మీకు 20 days చూసుకోండి. సో ఏపీ హిస్టరీ 1, 2, 3 chapters కంప్లీట్గా అప్లోడ్ అయినాయి. 4th and 5th chaptersలో చిన్న టాపిక్స్ ఏవైతే మిస్ అయినాయో వాటిని మేము అప్లోడ్ చేస్తాం. సో ఇలా కంప్లీట్గా మీరు మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ని దీనికి తగ్గట్టుగా మలుచుకోండి. ఎవ్రీడే మీరు ఎన్ని గంటలు చదివితే మేము ఎస్విఆర్ అకాడమీలో ప్రొవైడ్ చేసిన వీడియోస్ కంప్లీట్ అవుతాయి విత్ రన్నింగ్ నోట్స్తో కూడా, షార్ట్ నోట్స్తో కూడా. అంటే సో ఎవ్రీడే కనుక 12 hours కేటాయిస్తే మీరు ఉదయం 8 నుంచి 1 వరకు చదవండి. 8 లోపు మీ కార్యక్రమాలన్నీ ముగించుకొని 1 to 2:30 బ్రేక్ తీసుకోండి. 2:30 to 5 చదవండి. సో 5 to 7:30 బ్రేక్ తీసుకోండి. 7:30 to 10 చదవండి. సో ఈ 12 hours కనుక పర్ డే మీరు కేటాయించినట్టయితే ఎస్విఆర్ అకాడమీలో ప్రొవైడ్ చేసిన ఈ కోర్స్ని మీరు కంప్లీట్ చేయొచ్చు. సో చాలామంది చాలా ప్లాన్ ఆఫ్ యాక్షన్స్ చెప్తూ ఉంటారండి. మీకు నచ్చిన ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ని చూజ్ చేసుకోండి, దాన్నే ఫాలో అవ్వండి. మీకు నచ్చిన వీడియో క్లాసెస్ని చూజ్ చేసుకోండి, దాన్నే ఫాలో అవ్వండి.
మీకు నచ్చినటువంటి బుక్ను చూస్ చేసుకోండి, దాన్నే ఫాలో అవ్వండి. ఒకవేళ చూస్ చేసుకోవాల్సి వస్తే ఎస్విఆర్ అకాడమీలో అసలు ఇంకొక బుక్ చదవాల్సిన అవసరం అయితే రానివ్వను నేను. అయితే మీరు ఎవరినైతే ట్రస్ట్ చేస్తారో దాన్ని కంటిన్యూ చేయండి. అంతేగాని ఒకళ్ళ ప్రాసెస్ని చూసి ఇంకొక ప్రాసెస్కి మీరు షిఫ్ట్ అవడానికి ప్రయత్నం చేస్తే మాత్రం ఏది కాకోకుండా అయిపోతుంది మీకు పరిస్థితి. ఒకటి చూస్ చేసుకోండి, దాన్నే నమ్మండి, దాన్నే పూర్తిగా సిలబస్ని కంప్లీట్ చేసుకోవడానికి మీరు పూర్తిగా దాన్ని ఉపయోగించుకోండి. అలా కాకుండా ఇక్కడ కొంచెం ఉపయోగించుకొని ఇంకో చోట కొంచెం ఉపయోగించుకొని ఇంకో చోట కొంచెం ఉపయోగించుకొని ఏ ఫ్రూట్స్ మీకు పూర్తిగా అందం అన్నమాట. చూస్ చేసుకున్నాడు మంచిది చూస్ చేసుకోండి, దాన్నే లాస్ట్ వరకు నమ్మి ఏం చెప్తున్నారు అనే దాన్ని బట్టి మీరు ఫాలో అవుతూ ఉండండి. సో ఇది మీ ప్రిపరేషన్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఈ 100 డేస్కి. సో ఒకటి నేను చెప్పేది ఏంటంటే అండి, ఈ 100 డేస్ని ఎఫిషియెంట్గా ఉపయోగించుకోండి. సో ఇది సక్సెస్లో మీకు భాగమవుతుంది. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. ఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ ఆన్లైన్ కోర్సు 20% ఆఫ్తో పర్చేజ్ చేయటం ఎలానో ఈ వీడియోలో నేను చూపిస్తాను. సింపుల్గా మీరు చూస్తున్న వీడియో ఉంది కదా, ఆ వీడియో డిస్క్రిప్షన్ని ఓపెన్ చేయండి. ఎలా ఓపెన్ చేయాలి? మీకు మోర్ అనే బటన్ కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ, అవునా? ఈ మోర్ అనే బటన్ని మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మీకు ఇలా డిస్క్రిప్షన్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ డిస్క్రిప్షన్ ఓపెన్ అయిన తర్వాత మీకు కింద కానీ పక్కన కానీ ఇలా చూపిస్తుంది. కింద చూపిస్తుంది మీకు, కానీ నాకు పక్కన చూపిస్తుంది. సింపుల్. ఈ డిస్క్రిప్షన్ ఉంది కదా, ఈ డిస్క్రిప్షన్ కింద మోర్ అనే బటన్ ఉంది కదా, మళ్ళీ ఈ మోర్ అనే బటన్ని మళ్ళీ క్లిక్ చేయండి. ఈ మోర్ అనే బటన్ని క్లిక్ చేస్తే మీరు ఏ కోర్సులలో 20% ఆఫర్ వస్తుందో ఆ కోర్సులన్నీ ఇక్కడ డిస్ప్లే చేశారు. సింపుల్గా నేను ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ కోర్స్ని నేను పర్చేజ్ చేసి చూపిస్తాను. దీంట్లో మనకి అన్నీ వస్తాయి. వీడియో క్లాసెస్, స్టడీ మెటీరియల్ యాజ్ వెల్ యాజ్ టెస్ట్ సిరీస్ కూడా వస్తుంది, ఇంక్లూడింగ్ మొత్తం గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించిన సిలబస్ మొత్తం కూడా దీంట్లో కంప్లీట్గా ఉంటుందన్నమాట. ఆఫర్ కోడ్ వచ్చేసి ఏపీపీఎస్సీ. ఇక్కడ ఏమన్నారు, క్రింది లింక్ని క్లిక్ చేయమన్నారు. ఆ లింక్ని క్లిక్ చేయండి. సపోజ్ ఈ లింక్ని నేను క్లిక్ చేస్తున్నాను. ఈ లింక్ క్లిక్ చేస్తే నాకు పేజ్ ఓపెన్ అవుతుందన్నమాట. పేజ్ ఓపెన్ అయిన తర్వాత సింపుల్గా మీ నేమ్ని ఇవ్వాలి, మీ ఈమెయిల్ ఐడి ఇవ్వాలి, మీ ఫోన్ నెంబర్ ఇవ్వాలి. డిస్కౌంట్ కోడ్ వచ్చేసి ఏపీపీఎస్సీ అని టైప్ చేసి అప్లై బటన్ని క్లిక్ చేయాలి. అవి ఒకసారి చూద్దాం. ముందు మీ నేమ్ని ఇవ్వండి, మీ నేమ్ ఇస్తున్నా. మీ ఈమెయిల్ ఐడి ఇవ్వండి, మీ ఈమెయిల్ ఐడి ఇస్తున్నాను. మీ ఈమెయిల్ ఐడి తర్వాత మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి, మీ ఫోన్ నెంబర్ ఇస్తున్నాం. మీ ఫోన్ నెంబర్ తర్వాత డిస్కౌంట్ కోడ్ ఇవ్వండి. డిస్కౌంట్ కోడ్ మీద అప్లై బటన్ని క్లిక్ చేయండి. అప్లై బటన్ని క్లిక్ చేస్తే మీకు 2500 కోర్స్ కాస్త 500 డిస్కౌంట్ వచ్చి 2000 రూపీస్ చూపిస్తుంది. నెక్స్ట్ బటన్ని మీరు క్లిక్ చేస్తారు. నెక్స్ట్ బటన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మనకి పేమెంట్ ఆప్షన్స్లో ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, పేటిఎం కానీ, భీమ్ కానీ ఎలా అయినా చూడొచ్చు. లేదా మీకు క్రెడిట్ కార్డు ఉపయోగించుకోవచ్చు, డెబిట్ కార్డు ఉపయోగించవచ్చు, నెట్ బ్యాంకింగ్ ఉపయోగించవచ్చు, వ్యాలెట్స్ ఉపయోగించవచ్చు. ఇలా మీరు కోర్స్ని పర్చేజ్ చేస్తారు. పర్చేజ్ చేయగానే ఎలా ఓపెన్ అవుతుందో ఒకసారి చూద్దాం. మనం పర్చేజ్ చేసిన తర్వాత ఎలా ఓపెన్ అవుతుంది. మీరు పర్చేజ్ చేసినప్పుడు ఉపయోగించినటువంటి మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని గుర్తుపెట్టుకోండి. ఆ మొబైల్ నెంబర్తోనే ఓపెన్ చేయాల్సి ఉంటుందన్నమాట. మీరు పర్చేజ్ చేసిన తర్వాత గూగుల్ ఓపెన్ చేసి www.svracademy.in అని టైప్ చేయండి. www.svracademy.in అని టైప్ చేసి సెర్చ్ బటన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు svracademy.in అనే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత మనకి వెబ్సైట్ ఓపెన్ అవుతుందండి. svracademy.in వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ లాగిన్, రిజిస్టర్ అనే 2 బటన్స్ కనిపిస్తాయి. మీరు కొత్త స్టూడెంట్స్ అయితే రిజిస్టర్ మీద క్లిక్ చేయండి. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్టూడెంట్ ఇంతకుముందు మీరు రిజిస్టర్ అయి ఉంటే లాగిన్ మీద క్లిక్ చేసి మీ మొబైల్ నెంబరు, మీ పాస్వర్డ్ ఎంటర్ చేయండి, సరిపోతుంది. లేదా కొత్త స్టూడెంట్ మీరు ఇప్పటివరకు రిజిస్టర్ కాలేదు ఎస్విఆర్ అకాడమీ వెబ్సైట్లో అంటే రిజిస్టర్ బటన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు రిజిస్టర్ బటన్ని నేను క్లిక్ చేశాను. రిజిస్టర్ బటన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు రిజిస్ట్రేషన్ చేసుకోమని డీటెయిల్స్ కోసం ఒక విండో ఓపెన్ అవుతుందండి. ఈ విండో ఓపెన్ అయిన తర్వాత మీ నేమ్ అక్కడ ఏమి ఇచ్చారో ఇక్కడ కూడా అదే నేమ్ ఇవ్వండి. మీరు అక్కడ ఏ మెయిల్ ఐడి ఇచ్చారో ఇక్కడ కూడా అదే మెయిల్ ఐడిని ప్రొవైడ్ చేయండి. మీ మొబైల్ నెంబర్ అక్కడ ఏమి ఇచ్చారో పర్చేజ్ చేసేటప్పుడు ఇక్కడ కూడా అదే ఇవ్వండి.
మీ పాస్వర్డ్ పెట్టుకోండి ఒకటి, మీ పాస్వర్డ్ పెట్టుకోండి ఒకటి. మీరు ఏ కోర్స్ కొన్నారో ఇంతకుముందు పేమెంట్ చేశారో ఆ కోర్స్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సబ్మిట్ బటన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు ఎస్విఆర్ అకాడమీ వెబ్సైట్లో రిజిస్టర్ అయిపోయినట్టు అనమాట. ఇక్కడ రిజిస్టర్ అయిపోతారు. రిజిస్టర్ అయిపోతే సపోజ్ ఇక్కడ మళ్ళీ పేమెంట్ ఓపెన్ అయిందనుకోండి, మీరు మళ్ళీ పేమెంట్ పే చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ పేమెంట్ పే చేశారు. సింపుల్గా మీరు ఇక్కడతో ఆపేయచ్చు, రిజిస్టర్ అయిపోయారు కాబట్టి. ఈ రిజిస్టర్ ఎందుకు, ఆల్రెడీ మీరు పేమెంట్ చేశారు కాబట్టి ఇక్కడ మళ్ళీ పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు, ఆఫర్లో అక్కడ కొన్నారు కాబట్టి. సింపుల్గా ఇక్కడ ఓపెన్ అవుతుంది కదా, దీన్ని నెగ్లెక్ట్ చేయండి. ఇక్కడ నెగ్లెక్ట్ చేసి మళ్ళీ ఏం ఓపెన్ చేస్తారంటే లాగిన్ బటన్ని ఓపెన్ చేయండి. సింపుల్గా ఇందాకట్లాగే లాగిన్ దగ్గరికి వెళ్ళండి. అవునండి, ఈ లాగిన్ బటన్ని ఓపెన్ చేయండి. మళ్ళీ లాగిన్ బటన్ని ఓపెన్ చేయండి. లాగిన్ బటన్ని క్లిక్ చేయండి. లాగిన్ బటన్ని క్లిక్ చేస్తే మీరు ఏదైతే మొబైల్ నంబర్ పెట్టుకున్నారో ఆ మొబైల్ నంబర్ని ఎంటర్ చేయండి. మీ పాస్వర్డ్ పెట్టుకున్నారు కదా, ఆ పాస్వర్డ్ని ఓపెన్ చేయండి. సబ్మిట్ బటన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీరు కొన్న కోర్సు యొక్క బటన్ ఇక్కడ ఓపెన్ అవుతుందండి. అవునా, పోస్టర్ ఇట్లా కనిపిస్తుంది, ఏపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ 2024 అని. సో మీరు 2500 కోర్స్ని 2000 రూపీస్కి కొన్నారు ఇక్కడ. ఓకేనండి, సింపుల్గా ఏం చేస్తారంటే ఈ బటన్ మీద, దీని మీద క్లిక్ చేయండి. ఈ పోస్టర్ మీద మీకు ఫస్ట్ ఏం చేయాలంటే హౌ టు ప్రిపేర్ గ్రూప్ 2 మెయిన్స్ అని ఉంది కదా, దీన్ని ఓపెన్ చేసిన తర్వాత దీన్ని చదవండి ముందు. దీంట్లో అసలు మెయిన్స్ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎట్లా, ఎకానమీ సిలబస్ ఎక్స్ప్లెనేషన్ ఏంటి, సైన్స్ అండ్ టెక్నాలజీ సిలబస్ ఎక్స్ప్లెనేషన్ ఏంటి, ఇలా ఉంటుంది. వీడియో ఎలా చూడాలి, సపోజ్ ఈ వీడియో మీద ఇక్కడ క్లిక్ చేసాం అనుకోండి, వీడియో ఇట్లా మీకు ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత సింపుల్గా ఈ బటన్ క్లిక్ చేస్తే వీడియో అనేది మీకు ఇట్లా ప్లే అవుతుంది. ఈ వీడియోకి మీరు వేరే వీడియో చూడాలంటే వెనక్కి వెళ్ళాలి, బ్యాక్ బటన్ నొక్కితే వెనక్కి వెళ్ళొచ్చు. ఇంకా ఇది వీడియో నేమ్స్, సబ్జెక్ట్లోకి వేరేకి వెళ్ళాలనుకుంటే మళ్ళీ బ్యాక్ బటన్ క్లిక్ చేస్తారు. ఇక్కడ చూడండి, ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ, కరెంట్ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైరన్మెంట్, ఎకాలజీ, బయోడైవర్సిటీ, పాలిటీ, కరెంట్ పాలిటీ. కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా దీంట్లోనే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. కరెంట్ పాలిటీ కూడా సపరేట్గా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు లాస్ట్లో ఏపీ హిస్టరీ మొత్తం కూడా కంప్లీట్గా మీకు ఇక్కడ చూపించబడదు. సపోజ్ ఇండియన్ ఎకానమీ నేను క్లిక్ చేశాను అనుకోండి, ఇట్లా సిలబస్, ఎకానమీ సిలబస్ ఏంటి, తర్వాత ఒక్కొక్క వీడియో ఏంటి, ఇట్లా మీకు క్లియర్గా కనిపిస్తుందండి. చూడండి 86 వీడియోలు ఉన్నాయి ఇండియన్ ఎకానమీ. సో ఒక్కొక్క వీడియో కావాలంటే మీరు సింపుల్గా ఆ వీడియోని క్లిక్ చేసి చూసుకోవటమే. ఇట్లా మీరు క్లిక్ చేస్తే ఆ వీడియో అనేది మనకి ఓపెన్ అవుతుంది అనమాట. అట్లా క్లిక్ చేసుకోవటం, చూసుకోవటం, వీడియో వెనక్కి వెళ్తూ ఉండొచ్చు. వెనక్కి వెళ్తే సబ్జెక్ట్ మార్చుకోవచ్చు, ఇట్లా చూడొచ్చు. ఇలా మీరు వీడియోస్ చూడొచ్చు. తర్వాత ఎవ్రీడే మీరు టెస్టులు రాసుకోవచ్చు ఎంసీక్యూకి సంబంధించి. అది టెలిగ్రామ్లో ఇక్కడ పోస్ట్ చేయబడుతుంది. టెస్ట్ సిరీస్ మేము అనౌన్స్ చేసిన తర్వాత ఇక్కడికి వస్తుంది. స్టడీ మెటీరియల్ మీకు ఇక్కడ ప్రొవైడ్ చేయబడుతుంది. సో ఓకేనండి. సో ఇట్లా మీరు ఇంకొక కోర్స్ ఏమైనా పర్చేస్ చేయాలనుకుంటే డాష్ బోర్డ్కి వెళ్ళొచ్చు. సో ఇట్లా డాష్ బోర్డ్కి వెళ్ళి మీరు వేరే కోర్సులు ఏమైనా పర్చేస్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ప్రొఫైల్ బటన్ క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఫిల్ చేసుకోవచ్చు. మీ ప్రొఫైల్ని అప్డేట్ చేసుకోవచ్చు, ఫొటోస్, మీ అడ్రస్, మిగతా అన్నీ ఇచ్చి కూడా. సో ఇక్కడ మళ్ళీ డాష్ బోర్డ్ని క్లిక్ చేసుకోండి. తర్వాత మీరు వీడియోలు చూడాలంటే వీడియో మీద క్లిక్ చేస్తే వీడియోస్ అన్నీ ఇట్లా పోస్టర్ కనిపిస్తుంది. మీరు ఇలా పర్చేస్ చేసిన తర్వాత చూసుకునే ప్రాసెస్ ఇదనమాట. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.